నమస్తే. తెలంగాణ రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి ఉద్దేశించి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. సో నువ్వు మొగాడవైతే లైట్ డిటెక్టివ్ టెస్ట్కు రా, ఇక డ్రగ్స్ పేరుతో నా మీద ఆరోపణలు చేయడం కాదు, సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు, వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేస్తూ రహస్యంగా సమాచారం వింటున్నది వాస్తవమా కాదా అనేది నీ మనవడి మీద ఒట్టేసి చెప్పంటూ కేటీఆర్ ఇక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలతో పాటు అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పలీల గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే బేటా. సో ఏమనిపిస్తున్న రాజకీయాలు చూస్తుంటే మీ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు ఎక్కువ ఉన్నాయి, కొంత బూతులు కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఏం చెప్తారు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు? మొగాడివైతే లైట్ డిటెక్టివ్ టెస్ట్కి రా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారిని. ఎట్లా అసహ్యం వేస్తుంది నాకు నిజంగా. సోబర్నెస్ పోయింది. రాజకీయ నాయకులు అంటే జనాలు చూసే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. అసలు సీనియర్లు కానీ పాత తరం వాళ్ళం కానీ తుతు ఈ రాజకీయాలు ఏందిరా బాబు అంటున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ 10 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సవాలు విసిరితే మేము చెప్పేవాళ్ళము. కానీ 10 సంవత్సరాలు మీ నాన్న అసెంబ్లీకి రాకపోయా, నువ్వు అసెంబ్లీ పెట్టించకపోతేవి, 3 రోజులు మమ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించకపోతుంది, ప్రజలకు మంత్రులు అందుబాటులో లేకపోతుంది, మీ అయ్య సెక్రటరీ కట్టించినారా నాయన, మీ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఉండాలి కదా అంటే మా అయ్య ఏడవూసున జల్తా, మా అయ్య రావాలని అవసరమా అన్నోడివి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాడు కేటీఆర్ తమ్ముడు. నేను అంటున్నా ఓట్లు సత్యాలేందిరా బాబు. ఈ చేతకాని రాజకీయాలు సవ్వాలు ఇసురుకోవాలంటే నిన్ను ఎన్నుకున్న అసెంబ్లీ ఉంది, దమ్ముంటే అడిగిరా, జనాల ముందు మాట్లాడు. కాకిలా గరిస్తే నమ్ముతారనుకుంటున్నారా? 10 ఏళ్ళ నుంచి ఒక్కడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదా మీరు? ఆఖరికి మమ్మల్ని కూడా అలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళను సెక్రటరీకి రానివ్వలేదురా బాబు. నువ్వు ఇంత ఇన్సల్ట్ చేసిన మీకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రశ్నించే అధికారం మీకుందా? కానీ ప్రధానంగా సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ఉత్తమైనా లేకపోతే బట్టి అయినా, ఉత్తమ్ కుమార్తో పాటు బట్టి అయినా లేకపోతే ఇంకెవరైనా కోమటిరెడ్డి అయినా లేకపోతే పొంగులేటి అయినా సొంత మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తారు, కేవలం ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడతారనే. సో అది వాస్తవం కాదని మీరు చెప్పండి, మీ మనవడి మీద ఒట్టేయండి అని చెప్పేసి అంటున్నారు. ఈ ఒట్ల ప్రధానంగా ఈ ఒట్లకు సంబంధించిన అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇక ఒట్లు వస్తున్నాయి కాబట్టి, బోనాలు కాబట్టి ఇక సిగాలు గట్టోళ్ళని పంపిస్తే మరి అదేమన్నా దయ్యం గిట్ట పట్టిందో, భూతం పట్టిందో, మరి లేకపోతే అమ్మవార్లతో జర ఏమన్నా మా కాంగ్రెస్ మహిళలందరూ పోయి కొంచెం ఆ బోనాలతోటి జర జాడిచ్చి వస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఒట్టు సత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఒట్లు సత్యాలతో పనులు జరగవునైనా ఓట్లు వేయించుకున్నారేమో మీరు జరిగినవి కూడా మేము చూసాం లైవ్గా. నేను హుజూరాబాద్ ఎలక్షన్లో చూసిన, ములుగులో చూసినాను నేను. మీరు ఏ రకంగా మీరు హరీష్ రావు గారు ఏమేమి చేశారో అందరికీ తెలిసిన. ఆయన ఓట్లు కూడా వేసుకొని భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళా మన మీద ఓట్లేయి అంటే ముందు నువ్వు పోయి మీ అయ్య మీదయి, ఫస్ట్ నీ కొడుకు మీదయి, నీ బిడ్డ మీదయి, నువ్వు చేసి రా. అది మేం చెప్పిన గుడికి రా, నువ్వు చెప్పిన గుడికి రా. అస్సలే బోనాలు కదా, అమ్మవారు వంటలు ఉన్నారు చాలామంది. తెలంగాణ బిడ్డలంతా కూడా నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళము. నిన్ను నమ్ముకొని తెలంగాణ చేతిలో పెడితే వాళ్ళ ఊసురు పోసుకున్నారు కదా మీరు. రా, ఇస్తానంటే రా. నీకు ఓట్లే కావాలా? ప్రజల మాటలు వద్దా? ఓట్లు సరిపోలేదా నీకు ఓడగొట్టింది? మళ్ళీ ఇది ఏం మక్కం పెట్టుకొని అడుగుతున్నారు మీరు? ఇట్లా అసలు ఎక్కేయడమో లేదో, పవర్ వచ్చిందో లేదో మాకు వచ్చిన 4 రోజుల నుంచి కథం లెక్కలు అడగరండి. హరీష్ రావు ఒక లెక్క అడుగుతాడు, ఈయన ఒక లెక్క అడుగుతాడు. అసలు దొంగ ఇచ్చి దొంగ ఆర్చినట్టుంది. నవ్వాల ఏడవాళ్ళు అర్థం కాని జనాలు ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నారు ఏం రానైనా అని. ఏం పథకాలు ఇచ్చావు? ఎవరినైనా మీ ఇంట్లో నుంచి ఇచ్చిండ్రా? అదే పథకాలు నువ్వు 10 ఏళ్ళనే మీ ముఖాలకి రేషన్ కార్డు ఇచ్చినవా? ఇండ్లు ఇచ్చినవా? పేదవాడికి సన్నబియ్యం ఇచ్చినవా? లేకపోతే ఇప్పుడు జరుగుతున్న నదుల మీద మాట్లాడుతున్నాడు మీ అయ్య. అబ్బాబాబాబాబా, ఎన్ని పుస్తకాలు చదివండి మీ అయ్య? 8,000 పుస్తకాలు చదివిండి అయ్యా. చదివి ఏం చేసిండు? నువ్వేమో ఆంధ్ర కాంట్రాక్టులకు పనులు ఇచ్చినావు అంటే దానికి అడిగితే ఏమన్నాడు? ఆంధ్ర కాంట్రాక్టులు ఇస్తున్నాడు, మనోడు ఎవడు ఎలిజిబిలిటీ లేదంట. నువ్వు మెక్కనికి, బిల్లులు దొబ్బనికి, ఖజానా కాల్ చేయనికేమో నీకు ఆంధ్ర కాంట్రాక్ట్లో నీ కనబడ్డాడు, నీ బావకు కనబడ్డాడు. మీ అయ్యకేమో
తెలంగాణ కోసం ఆంధ్ర తెలంగాణ మా సోదర భావంతో ఉన్న వాళ్ళు మమ్మల్ని చెడగొట్టి విడగొట్టి నువ్వేమో ఆంధ్రకు పోయి మంచి 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 భోజనాలు చేసుకొని వాళ్ళేమో చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిర్యానీ తిని మరి బనకచర్ల ప్రాజెక్ట్ అప్పచెప్తున్నాడు మన నీళ్లు దోసుకోమని జగన్తో పోయి జగన్ గారితో పోయి నువ్వు పోయి ఏం తినేసి వచ్చినావు? చేపలు తిన్నావా? ఏమేమి తిన్నావు నాయనా? ఎవరింటికి పోయినావు? మరి ఆ రోజున జగన్ పార్టీ వాళ్ళ ఇళ్ళకి పోయి భోజనాలు వేసి వచ్చినావు కదా, ఏం తిన్నావో మేము అడగం నీలాగా. ఏం తినొచ్చినావు మరి? అంటే నువ్వు చేస్తే సత్యం కానీ మేము చేస్తే వాస్తవమా? అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరే వాళ్ళ ఇద్దరి గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అప్పచెప్తుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పచెప్తారు? ఏ ఆంధ్ర వాళ్ళు వచ్చి మన కోట్లు వేసిరా? లేకపోతే మీకు జాగీరులు మీరు పోయి ఇప్పుడు ఇంకా గులాంగిరి చేస్తూ మీరు అడ బతుకుతున్నారు వాళ్ళు, లేకపోతే మీరు బతకలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీరు చేసేదాన్ని నమ్మమంటారా? చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి రిలేషన్ అంటున్నావు. మరి నీ పార్టీ మా పార్టీలో ఉన్న వాళ్ళని గెలిచిన వాళ్ళని నువ్వు ఎవరిని అడిగి తీసుకుపోయినావు? గెలిచిన వాళ్ళని ప్యూర్గా కాంగ్రెస్ పార్టీతో గెలిచిన వాళ్ళని తీసుకుపోయినావు కదా, నీకెక్కడ నీతి ఉంది? ఆయన గురువు అనుకున్నాడో బంధం అన్నాడో పోనీ అది ఏం రాజకీయ నాయకులు పరమశత్రువులు ఎవరికెవరు ఉండం కదా. మరి ఎవరమైనా కూడా ప్రజల కోసము అసెంబ్లీలో మాట్లాడాలా, వాళ్ళు అడుగుతారు జవాబులు చెప్పాలా, ఓటింగ్ వస్తుంది, ఓటింగ్లో గెలవాలి. మరి దాంట్లో కూడా నువ్వు నేను ఏడబెడతా అంటే నీ మొహం లేదా మీకు? ఏ అసెంబ్లీకి రారా? ప్రెస్ మీట్లలో మాట్లాడతారు, వాడికి రా ఛాలెంజ్. ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నువ్వేడు పిలుస్తాడు రానికి? లేదా నువ్వు ముఖ్యమంత్రి కొడుకు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు మీరంతా. కానీ మీ దగ్గరనే సబ్జెక్టు సరిగా లేదురా బాబోయ్. ఒక పక్కనేమో మీ ఇంట సుతే లేదు, గతిలేని సంసారం చేయొచ్చు. శుతిలేని సంసారం మీది. ఇప్పుడు మీ పార్టీ ఎలా ఏమైంది? ఎందుకు శుతిలేని సంసారం? ఎందుకు శుతిలే చెప్తా. పాపం ఒకసారి మీరు మనమందరూ టీవీలలో చూసింటాం. మనమేం పోయి పర్సనల్గా అలా పార్టీ మీరు దాంట్లో చూడడం కదా, మనం కాంగ్రెస్లో అలవాటు కూడా లేదు. కేటీఆర్కి ముఖ్యమంత్రి అని స్వయంగా మంత్రులు స్టేజ్ల మీద అయిపోయిండు మా అయ్య చచ్చిపోతుండు అన్నాడా లేదా? అందరు పోయి ఇచ్చిరా లేదా? ఆ క్లిప్పింగ్స్ తీసి చూడు నువ్వే. అంటే ఆయన చచ్చిపోతే ఈయన గద్దెనెక్కి ఈయననే ముఖ్యమంత్రి అని అనౌన్స్మెంట్ కూడా అయింది. సరే అయిపోయింది, కాలేడు. మళ్ళా ముసలి ఆయన పెద్ద ఆయన మా పెద్దన్న లేచిండు మళ్ళీ కేసీఆర్ అన్న. నాకేమేదిరా నేను చచ్చిపోతున్నాడా? నేనున్నంత వరకే నేనంటే ఆయన ఇంటెలిజెన్స్ తెప్పించుకోండు. ఈయన కథలన్నీ ఇళ్ళళ్ళు ఉన్నాడో, ఏ మాఫియాలు ఉన్నాడో, డ్రగ్లు ఉన్నాడా, ఏమున్నాడా, మరి ట్యాపింగ్లు ఉన్నాడా, ఏమున్నాడా అనేది ఈయన పేరు మీద తెచ్చుకుంటే అంతా జీరో రిజల్ట్ ఉంది. బాబు నువ్వు ఇంట కూర్చో సప్పుడు దాకా ఉండా అని చెప్పి పక్కన పెట్టిండా లేదా జనాలకు తెలియదా అని. అంతేకాకుండా కవితమ్మ ఇప్పుడు ఏ పార్టీలో ఉంది? జాగృతులు ఉందా? బీఆర్ఎస్లో ఉందా? అసలు మీ చెల్లెనే నీ మాట వింటలేదు. నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సవాల్ ఇసురుతున్నావు నాయన. అప్పుడేవో మీ ముఖ్యమంత్రి అంటే మీ అయ్యా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రాడు అని చెప్తివి. మరి నువ్వు పిలిస్తే రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు అనుకుంటున్నావు? నువ్వు అడిగినప్పుడు సమాధానం చెప్తానని ఎట్లు ఊహిస్తున్నావు? అంటే నువ్వు అంత లెవెల్లో ఏం మొరగబెట్టి ఈ రాష్ట్రాన్ని నువ్వు ముందు తీసుకుపోయినావు నాయన. 10 ఏళ్ళ అప్పులమయం చేసినావు కదా, మిగులు మరి బడ్జెట్ని మొత్తం సత్యనాశ చేసిపోయినావు కదా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. మరి బిడ్డలకి ఎంతమందికి నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని పోస్టింగ్లు అనౌన్స్మెంట్? కనీసం పేపర్ లెవెల్లోనన్నా నోటిఫికేషన్లు పడ్డాలి అంటే మళ్ళీ ఒక లెవెల్ వెనక నుంచి ఒక కేసు వేయించి ఆ పిల్లల వసూలు తీసుకోలేదా నువ్వు? యూనివర్సిటీకి వా, ఒక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీ రా, నీకు దమ్ముంటే నువ్వు ఒక్కడిరా ఆ పిల్లలకు సమాధానం చెప్పు. మీ పార్టీ నాయకులు పోతారా? దమ్ముంటే మీరు సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రి గారి అయ్యో ఎవరే మమ్మల్ని ఆహ్వానం చెప్పింది? ఈ 10 ఏళ్ల కాలంలో మమ్మల్ని గెలిపించడంలో ప్రధాన పాత్ర పిల్లలు వహించారు కదా. ఎందుకు చెప్పనా? నిరుద్యోగ తమ్ముళ్ళు అల్లాడిపోయిండ్రు. మా అమ్మ మా నాన్నలు కడుపు కట్టుకొని మమ్మల్ని ఉద్యోగం వస్తుందేమో, మా కుటుంబానికి మేము ఒక రాసరైతం అనుకున్నాం, ఒక్కరికన్నా రాలేదు కదా. అన్నమో రామచంద్ర అన్న రైతులని కూడా వేడి లేపించి తీసుకొచ్చినావు కదా నాయన. మిరప రైతులను కొట్టించినావు కదా. ఎక్కడ గిట్టుపడతారు ఇచ్చినావు నాయన? రైతే రాజు అన్నాడు మీ అయ్య. ఏడగొన్నాడు. ఏం నువ్వు ఒక నెల రోజులు కూడా కాలేదు. ఇక చెప్పుండ్రు లెక్క చెప్పు. అసలు మీ లెక్కలు తీర్చడం మొదలైంది కాబట్టి మీరు ఓట్లు సత్యాలు దేవుళ్ళు మీకు మానసికంగా జబ్బులు వచ్చినట్టున్నాయి. మీ అయ్య అయితే పాపము, అన్న అయితే పాపం మా పెద్ద అన్న ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు, లేదా ఫామ్ హౌస్లు ఉంటుండు.
ఇక మీ బావేముంది, ఇటు చెప్తే పరేషాన్, అటు పరేషాన్, అటు మరదల దగ్గర పోతున్నా, ఇటు బామ్మరి దగ్గర. బామ్మరి దగ్గర పోతిమా, మరదలు తొడిపేంట లేదు. ఆయన భవిష్యత్తు కూడా కొన్నాళ్ళు హరీష్ రావుకు కోపం లేదనుకుంటుర్రా? హరీష్ రావుని కూడా మంత్రి పదవి ఇక్కడ మూల పెట్టిరా కొన్ని రోజులు, ఎంత అవమానపరిచిండ్రు. కేసీఆర్ గుర్తుందా మనకి? అట్లాంటి అవమానాలు పడ్డోళ్ళు కొడుకు అంటే ఏదో ఊరుకుంటాడు. మేనల్లుడైనా రాజకీయంగా ఎవరికి వాళ్ళే లెక్కనే ఉంటాయి రాజకీయంలో. సో ఆయనకు లేదంటారా అవమానాలని? వీళ్ళు ఏమేం పని చేసి ఉండే, అమెరికా నుంచి వస్తేవి టపాలన మంత్రులు అయిపోతాయి. నీ అర్హత ఏందిరా నాయన? 4 ఇంగ్లీష్ ముక్కలా ఏం చదివినా? పిహెచ్డీ చదివినవా? లేకపోతే లెక్చరర్గా చేసినావా? మీ అయ్యన్న పుస్తకాలు సగం పుస్తకాలనే చదివినవా? లేదా తెలంగాణ బిడ్డలకి ఇప్పుడు కూర్చోబెడితే నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బడ్జెట్ ఏంది మీ అయ్యే అంటే మీ అయ్యనే గొప్పగా ఉండాలని అయ్య నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు నాయన? రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు ఏం లేదని చెప్తా ఉన్నాడు కదా. సబ్జెక్ట్ లేని వ్యక్తి ముఖ్యమంత్రి అని అంటున్నాడు కదా. మరి ఆగు, సబ్జెక్ట్ లేదు అంటున్నావు కదా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకుండా మా మాతృభాష మేము మా తెలంగాణ మీ నాన్ననే పెట్టిండ్రు, మాకు అవసరం లేకుండే. తెలంగాణ భాష మన రైట్ అన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడలే, ఏ భాష మాట్లాడలే. ముస్లిమ్స్ ఓట్లు కావాలని ఉర్దూ మాట్లాడుతుండే మీ అయ్య, లేదంటే తెలంగాణ భాష మాట్లాడుతుండే. అవునా కాదా? ఇప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు. మరి నీకేముంది? నీకేమైనా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా ముఖ్యమంత్రి కొడుకు అని? నీకే ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండు మీ అయ్య? నీ చెల్లెకే ఎందుకు ఎంపీ ఇచ్చిండు? ఎంతమంది చచ్చిపోయినారు అమరవీరులు? వాళ్ళ బిడ్డలకు ఎందుకు పిలిచి ఎమ్మెల్సీలు ఇవ్వలే మీ అయ్యా? ఎందుకు ఎంపీ టికెట్లు ఇవ్వలే? నేను కూడా పనిచేసిన ఉద్యమం కాలంలో కేసీఆర్తో నేను కూడా మాట్లాడినా. నేను జాయిన్ అయినా 1 ఇయర్ ఉన్న వాళ్ళ దగ్గర, చూసిన వాళ్ళ ఆటిట్యూడు అస్సలు లేదు. ఎక్కడ మాయపోతారో ఎవరికోడు శుద్ధి లేరా? అమ్మో మనం ఎట్లాంటి దాని అంటే ఆర్మీ లాంటి దాన్ని పని ఉండాలా నాకు. యుద్ధం రాకపోయినా ఆర్మీ వాళ్ళు చూడండి, డిఫెన్స్ వాళ్ళు పొద్దులేసి పని శరీరాన్ని అలసిపోయే పనులే చేపిస్తుంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. నేను కూడా అట్లాంటి దాన్ని, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి నేను ఎప్పుడు వెపన్ ఉన్నా లేకున్నా యుద్ధ భూమిలోకి వెళ్ళమంటే వెళ్తాయి. ఆల్రెడీ నేను యుద్ధంలో గెలిచిన దాన్ని, నేను 2 రాష్ట్రాలకు మంత్రి చేసిన. అవునన్నా కాదన్న అది పొగరే అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒక అర్హత అయితే నన్ను ప్రజలు దీవించి పంపించారు కదా అసెంబ్లీకి, ఒక మంత్రిని చేసిరు కదా నన్ను, ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ మంత్రిని చేసినాను కదా. ఎంతమంది ప్రతిభా పాఠవాల అవార్డ్స్ 500 అవార్డ్స్ నేను ఒక్కదాన్ని ఒక హాస్టల్లో నిలబడి ఇచ్చిన దాన్ని నేను. ఇదే పేరెంట్స్ గ్రౌండ్స్లో 5,000 అవార్డ్స్ని ఇచ్చిన నేను. మరి నేను చేసిన మంచి పనులు ఇప్పుడు కూడా చిరస్థాయి ఉండిపోయినాయి. నువ్వు చెప్దుపా ఏం చేసినావు? నీ మామ ఏం చేసిండు, లేకపోతే నీ బామ్మరిది ఏం చేసిండు, లేకపోతే నీ బావ ఏం చేసిండు, నువ్వేం చేసినావు, మీ చెల్లి ఏం చేసింది అప్పుడు ఆడవాళ్ళ గురించి ఓయేమో ఇప్పుడు బీసీరా? అయ్యో బాబీ బీసీ లేదంట. ఆమెది పెద్ద నాకు జోక్ ఏంటంటే, కొంతమంది లీకేజ్ రాయలు ఉంటారు, ప్యాకేజీ రాయలు, లీకేజ్ రాయలు. ప్రతి పాటలో కూడా ఉంటారు ఇన్ఫార్మర్లు. అంటే వాడు నామక వస్తే పార్టీలలో ఉంటారు, కోవర్ట్స్ అనుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కోవర్ట్స్ అంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళ బుద్ధులను అక్కడే ఉంటాయి, ప్రాణం అక్కడే ఉంటుంది. కానీ ఏదో టైమింగ్లు ఇక్కడ వచ్చి పార్టీలలో చేరుతుంటారు. మా పార్టీలు ఇప్పుడు అదే బాధ కదా మాకు, అసలు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని బాధపడుతున్నారు. ఆడ రాగానే అనుకో పోస్ట్ ఇచ్చేస్తున్నారు అని. అది తప్పు. వాడు ఎంతైనా నువ్వు ఎంత చేసినా కూడా వాడు అక్కడే తూకుతున్నాడు. వాడు అలవాటు అయిపోయింది కదా, డబ్బులు తిని వ్యవస్థలో పనిచేసి దానికి అడిక్ట్ అయిపోయినారు ఆ పార్టీకి వీళ్ళు. సో అలాంటి వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు, చేయబట్టే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్షాలు అంటున్నాయి 6 గ్యారెంటీలు కావు, అవి 6 మోసాలు. ఇవి అప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నేను లేదు. ఎట్టుపోయింది 2,500 తులం బంగారం ఎట్టుపోయింది అని చెప్పేసి ఉద్యోగాలు ఎట్టుపోయినా అడుగుతున్నారు. ఏం చెప్తాను? ఉద్యోగాలు అయితే ఎన్ని ఇచ్చిండో మొన్ననే. సరే వాళ్ళే చేసినాయి అనుకుందాం మనం వాస్తవాలు మాట్లాడితే. నువ్వు ఇస్తేవి ఆర్డర్లు కాపీలు ఇవ్వకుండా నిధి కింద పెట్టుకొని పడుకుంటే అవునా కాదా? ఎందుకని? ఖజానాలో పైసలు అయిపోతాయి, వీళ్ళు తినడానికి సరిపోదు కాబట్టి. ఒక ఉద్యోగం అపాయింట్మెంట్ చేయాలంటే దానికి జీతం ఇవ్వాలి కదా, బడ్జెట్ ఫైనాన్స్ అప్రూవల్స్ అన్నీ ఉంటాయి. సో దానికి మీకెందుకు ఇవ్వాలి? మేము తిననికే సరిపోతలేదని మొత్తం పంచుకొని ఉన్నదని ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీల గురించి మాట్లాడడానికి మీకు నైతిక అర్హత లేదు. ఇప్పుడు స్త్రీలు ఫ్రీ బస్సు పెడితే కొంతమందికి నిజంగా డబ్బును తీసుకోండి అని మేము కూడా అన్నాం. వద్దులేండి, అంత నష్టమవుతుంది, మనకు పేదవాళ్ళకి ఇద్దాం. అంటే మామూలుగా బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు,
పిల్లలకు స్కూల్ పిల్లలకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఇట్లా ఇట్లా చేసి ఇద్దాము అనుకున్నాం. కానీ అది ఎప్పుడైతే వచ్చిందో మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఇంట్లో 2,000 3,000 కూడా మిగిలినాయి కదరా బాబు. పిల్లల కోసమే అనుకోండి, ఆడవాళ్ళకి అనుకోండి, ఓ భర్త ఇచ్చే జీతంలో నుంచి అవి అయితే సేవ్ అయినాయి కదా. అది నీ పెళ్ళానికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? మధ్యతరగతి వాడికి తెలుసు, పేదవాడికి తెలుసు. ఆ ఆడవాళ్ళు ఎంత చక్కగా తిరిగారు. కొంత మిస్యూజ్ అవుతుంది, ఎక్కడైనా అవుతాయి. అంత బాగుంటే వ్యవస్థలు ఇట్లా ఎందుకుంటుండే? ఇప్పుడు తింటుంటే మనం అన్నం ప్లేట్లో తింటున్నప్పుడు ఎంత జాగ్రత్త తిన్నా 2 చేతుల నుంచి మెతుకులు కింద పడతాయి కదా. మా నాన్న అంటుండే, నాన్న నువ్వు ఎంతసేపు టవాల్ వేసినా కింద పడేస్తావు అంటే మా నాన్న అంటుండే. అంత నేనేది తింటా పెట్టి, అది కింద పడితే చీమనో ఏదో ఒకటి తింటది కదా, తినని పెట్టే అంటుండే మా నాన్న. అంటే వీళ్ళు అది మంచిగా అన్నారు వాళ్ళు, వీళ్ళు చెడుగా. ఆ పడేది కూడా మాకే కావాలి, ఆ కిందది కూడా ఏరుకో తిని ఇక తినే రకాలుగా తయారైపోయి ఏవి డబ్బా ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బంగారం ఇస్తారు. మరి ఇస్తామన్నాం, అవును. మేము ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ, స్వార్థం లేని పార్టీ, ప్రచారం చేసుకోలేని పార్టీ, కష్టపడడం తప్ప మాకు ఇంకేం తెలియని పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళితులన్నా ప్రియమైన పార్టీ. మీ అయ్య మాట్లాడిన మాటలు కానీ, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి అప్పుడేమన్నాడు ఇప్పుడేమన్నాడు ముఖ్యమంత్రుల గురించి ఏమేమి మాట్లాడి అనేది మీడియాలో ఇప్పుడు చాలా పవర్ఫుల్గా పక్కన స్లైడర్స్ పెడుతున్నారు కదమ్మా. అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు, మీడియా చాలా ఫాస్ట్ ఉంది ఇప్పుడు. సో సోషల్ మీడియా వచ్చినాక మంచిదాన్ని కూడా చూపిస్తున్నారు, మిస్యూజ్ కూడా చేసుకుంటున్నారు. కానీ పొలిటికల్గా మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని మా మీద ఆరోపణలు చేయడము నిజంగా ఇప్పుడు మీ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవ్వట్లేదు అంటారా? అమ్మా ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఎలా ఉంది అంటే, మనకు అలాంటి వ్యవస్థ తెలియదు మనకి. మా గాంధీ భవన్ మీద వీళ్ళు అటాక్ చేసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా గాంధీ భవన్లో సునీల్ గారి ఆఫీస్ మీద కానీ, గాంధీ భవన్ మీద అసలు మాకు అది ఉంటుందని కూడా మాకు తెలియదు. మీకు ఉంటుందని తెలుసు కాబట్టి అనుమానాలతో మా మీద మీరే అటాకులు చేయించారు, అవునా? మా కార్యకర్తలు కానీ మేము కానీ అలాంటి దుర్బుద్ధులు మాకు లేవు. మీ నానేమన్నాడు, అది వ్యవస్థలో భాగం అండి ఇంటెలిజెన్స్. ఆ పోలీసులను పారిపోతే పట్టుకొని వస్తే వాళ్ళేమన్నారు, అన్అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు చెప్తే మేము చేసాం ఫోన్ టాపింగ్ అంటున్నారా లేదా? మరి నీవేమో చేసినప్పుడేమో నీకు అవి వ్యవస్థలో అది జరుగుతూనే ఉంటుందండి. ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ పనులు, అది ముఖ్యమంత్రికి ఉంటుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు. పొద్దున్నే రాగానే ఫీడ్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. మాకు తెలుసు, అది మాకు కూడా పొద్దున పూట వచ్చి 4 గంటలకు వచ్చి చేస్తారని మేము చూసాము. మాకు ఇంటెలిజెన్స్ వచ్చేది, మేము అక్కడికి వెళ్తున్నామంటే అమ్మాయి ఇక్కడికి వెళ్ళకండి అని అలాంటివి చెప్పారు. కానీ ఎవరి పెళ్ళంతో ఏం మాట్లాడాడు, లేకపోతే సినిమా యాక్టర్లతో ఏం చేస్తారని మీలాంటి చిల్లర్ వ్యవహారాల కోసం ఇంటెలిజెన్స్ పని చేయదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి డౌట్ వస్తే అది ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా, ఇప్పుడు జంపు జనాన్ని చూశారు కదా, 11 మంది అప్పుడు ఎక్కడో కూర్చొని సిట్టింగ్లు వేశారు. అప్పుడు టీఆర్ఎస్ అప్పుడే కదా మరి దొరికారు, ఫామ్ హౌస్ రాజకీయాలలో. వాళ్ళు ఎలా దొరికారు మరి కొంత నెట్వర్క్ ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ అనేది ఇప్పుడు మనకి చాలా డేంజర్ కూడా కదా. అప్పుడు అంతా లేవు కదా నాన్న. ఇప్పుడు ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఏ ఫోన్లు వచ్చినా నీకు కొంప ముంచేవి కదా. నువ్వు ఫోన్ ఆఫ్ చేసినా సరే నీ ఫోన్ పనిచేస్తుందంట. అంటే ఇంత టెక్నాలజీ ఉన్న దాంట్లో మనం కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లిలాగా ఉండి మీరు చేశారు ముఖ్యమంత్రి అని ఆరోపణలు చేయడం అంటే నిప్పు లేనిది పోగలాదు కానీ నిప్పు లేనిది పోగలాదు కాదు నాన్న. పుష్పలీల గారు అను, ఎందుకంటే పుష్పలీల గారికి తెలిసినంత రాజకీయం కానీ, అనుభవం కానీ, ముఖ్యమంత్రులతో మేము చూసిన విధానం కానీ, ఇవన్నీ మేము చూసినట్టు ఈయన అయ్యగా చూసి ఉండొచ్చు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి అసలైన పనితీరు ఎలా ఉంటుందో మేము అనుభవించిన వాళ్ళం, మేము చూసిన వాళ్ళం, అలా పని చేసిన వాళ్ళం. మీకు అపనమ్మకాలు ఉంటే మీ కర్మ అది. మీరు అడిగినప్పుడు చూపించమంటే మాకేం పని పాట లేదా? నువ్వు అడిగిన అన్ని పొద్దున్న లేసి బాగా దీని అరగనికి వచ్చి అరుస్తున్నట్టు ఉంది నాకైతే. ఇప్పుడు మనది తినే మధ్యతరగతిలో తినే, ఓ రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే, ఓ స్త్రీలకు సంబంధించి మమ్మల్ని అంటున్నావు బంగారం ఇవ్వలేదు 2,500 డెఫినెట్ ఇస్తాము. 6 గ్యారంటీలు అనేవి ఇన్స్టాల్మెంట్లో ప్రయారిటీస్ని బట్టి ఇచ్చుకుంటూ వస్తున్నాము. అసలు మొత్తం తిరిగిపోయినారు కదా మీరు, అందుకే మేము ఎంక్వైరీలు పెడుతున్నాం మీ మీద తప్ప దొంగలు. లిక్కర్ ఓకే, ఆమె బెయిల్ మీద వచ్చింది. సో ఇప్పుడు మీరు కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫార్ములా ఏరియాస్ అన్నారు, గొర్రెలు అన్నారు, బర్రెలు అన్నారు, దళిత బంధు అన్నారు, ఇన్ని ఒక్కటి కూడా నిరూపణ కాలేదు కదా. ఒక్క నిమిషం ఆగినా, కాళేశ్వరంది అదే వాటర్ లీకేజీలు ఉన్నాయి కదా. మేము ఇంజనీర్స్తో స్టడీ చేయిస్తే వాళ్ళు ఏమంటున్నారు సార్, వాళ్ళు నీళ్ళు వదలమంటున్నారు, వదిలితే దాన్ని రిపేర్ చేయించి వదిలితే
అది స్టాండర్డ్గా కట్టలేదు. టెక్నికల్గా వాళ్ళు పెట్టిన టెక్నికల్గా ఉన్న ఎక్స్పర్ట్సే వచ్చి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మాకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి చెప్తున్నారు, సార్ మేము ఆ రోజు వద్దన్నాము, ఈయననే వచ్చి మొత్తం ఆయననే ఇంజనీరు, ఆయననే అంత ప్లాను, ఇట్లొద్దు అట్లొద్దు అని. ఎవడన్నా కిందికెంచి మీది తీసుకుపోతారా నీళ్ళు, పైనుంచి కింది తీస్తారా నీళ్ళు, ఈయన కిందికెంచి మీది తీసుకుపోతాడా? ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చిండ్రా? లేదు అంటే దానికి కరెంటు బిల్లు ఎంత కట్టాల్సి వచ్చింది మనము. ఇప్పుడు అంటే అది కట్టాలంటే మరి ఒక పని చేయాలి, మీ హాయంలో కరెంట్ ఎంత వాడేది కదా, అది ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వలే కదా. వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వకపోయినా ఏ డ్యాములు నింపకపోయినా దేవుడిచ్చిన వరంతో హయ్యెస్ట్ మనకు రైస్ కానీ అది కానీ వచ్చింది కదా మనకి. మరి అప్పుడేమో మేము చేసినామని వచ్చి చెప్పారు కదా. ఇప్పుడు మేము అది పెట్టినాం అనుకో, అది వాటర్ వచ్చి వదిలేసినాం అనుకో మీ మాటని, ఇప్పుడు అది కాపాడే జనాలను కాపాడే బాధ్యత మీరు తీసుకుంటారా? మిమ్మల్ని ఊరేయాలని అప్పుడు చెప్పు. మరి మీతో పాటు పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఉమ్మడి బాధ్యత తీసుకుంటారంటే చెప్పండి. ముందు మిమ్మల్ని నిలబడతాం, ఆ వాటర్ వదిలే ముందు మిమ్మల్ని నిలబడతాము. దాని లీకేజీలు డ్యామేజ్లకు ఎంత ఇష్టమవుతుందో మీ దగ్గర నుంచి వసూలు చేసి కట్టిస్తాము. ఇంజనీర్ల జీతాలు ఇంక్రిమెంట్లు అన్నీ తీసి ఎన్ని వస్తాయి చూసి అన్ని కట్ చేపిస్తాము. తీసుకున్నాక ఫస్ట్ మీరు నీళ్ళు వదలమంటారు కదా, ముందు మిమ్మల్ని ముందు పెడతాను నేనైతే. ముందు నిలబెడతా, నాకు గనక పవర్ ఇస్తే ముందు ఇలా నిలబెడతా, మొత్తం ఫ్యామిలీని నిలబెట్టినాక నీళ్ళు వదులుతా. మరి వీళ్ళు ఉంటే ముందు వీళ్ళు కొట్టుకపోతారు కదా, ఆ తర్వాత మిగిలిన నా ప్రజలకు ఎట్లా ఆదుకోవాలన్నది కూడా మేము ఆల్టర్నేటివ్ ఆలోచించి పెట్టుకుంటాం. అంటే నువ్వు ఏదో పెద్ద భగీరథులు, మేమంతేమో జనాలు మోసం. అరే బాబు, డ్యాములు కట్టింది ఎవరనైనా? శ్రీశైలం డ్యాము, నాగార్జున డ్యాము, దీర్ఘకాలిక పంచవర్ష ప్రణాళికలు, రైతులకు సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడడం, నెహ్రూ కానీ ఈరోజు మనకు ఏ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనేరనైనా. నువ్వు ఈరోజు కూడా తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ భిక్షతోటి మీ అయ్య ముఖ్యమంత్రి అయినరు, నువ్వు మంత్రి అయినవు, మీ చెల్లె ఎంపీ అయింది, మళ్ళా ఎవరికి ఇయ్యనివ్వకుండా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చే తీసుకుపోయి తెలంగాణలో ఇజ్జత్ అంట. చూడండి మన ఆడబిడ్డలు ఇంత గలీజోళ్ళు అనే లెవెల్లో ఆమె పోయి జైల్లో ఉండొచ్చింది. ఇక్కడ జైలు కాదు, అక్కడ జైలు కాదు, ఏ జైలు పోయింది? తీహార్ జైలుకి వచ్చింది మా చెల్లె. మళ్ళీ ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది బీసీలు 42 ముఖ్యమంత్రి సమాధానం చెప్పి. ఆమె కొట్లాడితేనే, ఆమె పోరాడితేనే ఏడాదిన్నర ఉద్యమం చేస్తేనే 40% అందరు చచ్చిపోయారు. కవిత పోరాటం చేయలేదంటారా బీసీల కోసం? ఏం పోరాటం చేసింది ఆమె? లీకేజ్ నేను చెప్తున్నా, ఇంతమంది కోవట్టులు ఉంటారని. అక్కడ బ్రేక్ అయింది మనకు. ఆ కోవట్టులు ఏంటంటే ఇక పని అయ్యేది ఉందనుకో, అయ్యే ముందు ఇవ్వబోయి ఒక ప్రెస్ మీట్ పెడతారు. పెట్టంగానే ఆ క్రెడిబిలిటీ నేను అడగబట్టే వచ్చిందని అలా అయ్యన్నకు మాట్లాడనిస్తలేదు, అలా అన్నకు దక్కనిస్తలేదు, అలా బావకు దక్కనిస్తలేదు. ఇక అంతా ఈవెనారట చేసిందట. వాబో, నీకు ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి నేర్పించిన జనాలన్నా నవ్వుతున్నారు అందరూ. తెలంగాణకు కూడా బతుకమ్మ తెచ్చింది ఈవెనైనా అంటే కూడా మేము నవ్వుకున్నాం కాదు, నేను మొత్తం తెలంగాణ బిడ్డలందరూ నవ్వినాము. ఈమె చేసిన తెలివి లేని ఆమెకు తెలివి ఎక్కువ అయిపోయి మాకు తెలిసింది ఏంటంటే, ఎందుకు బిడ్డ నువ్వు పని చేసినావని, నీ అయ్య నేను చూడనీకి వచ్చిండా? తీహార్ జైలుకి వచ్చిండా చెప్పమ్మా? నువ్వేమైనా స్వాతంత్ర జైలుకి దానికి పోయినావా బిడ్డ? లేకపోతే ఏమైనా సాధించి ఈ తెలంగాణ బిడ్డల కోసం చేసి నువ్వు జైలుకి పోయినావా? ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు ఆ మందు దాగి? ఇంకా తువ్వు నా కొదే వెళ్తాయి నీకు, నువ్వు అదే అయిపోయింది అనుకో. మధ్య లేఖ కూడా రాసినట్టున్నది కవిత, ఎటువంటి రెస్పాన్స్ రానట్టున్నది కదా. ఎక్కడి నుంచి? ఒకసారి లేఖ కూడా రాసే కదా కల్వకుంట్ల కవిత, నాన్న పార్టీ ఇట్లా అవుతుంది అట్లా. సరిగ్గా చెప్పినావు. ఇప్పుడు నాకు గుర్తులేదు అంత, మీ నువ్వు గుర్తు చేసినావు. ఏం చెప్పినావు? నాయన పార్టీలో దొంగలు ఉన్నారు, దొంగల వల్ల నేనే బాధపడుతున్నా, మా అయ్యకి నేను లెటర్ రాసిన. అయ్య బిడ్డ ఎవరికైనా తండ్రికి లెటర్ రాస్తుందా? ఏం నువ్వు ఇందిరాగాంధీ అనుకుంటున్నావా? ఇందిరాగాంధీ గింతున్నప్పటి నుంచి వాళ్ళ డాడీతో ఉండి, వాళ్ళ డాడీకి ఆ వయసులోనే ఆమె ఒక సేన పెట్టుకొని, బాలల సేన పెట్టుకొని, వాళ్ళ తండ్రికి ప్రేమతో రాసిన లెటర్లు ప్రపంచవ్యాప్తి చెందినాయి. నువ్వు రాసిన లెటరు నీ పార్టీ వాళ్ళే పొడుచుకొని సచ్చేటట్టు చేసినావు నువ్వు. ఇప్పుడు ఎవడెవడు కొట్టుకోవాలమ్మా? దొంగలంటే ఎవరు దొంగ? నీ బావ దొంగనా, నీ అన్న దొంగనా, లేకపోతే నువ్వు దొంగనా? అసలు మీరు అనుకోరు. ఫస్ట్ ఎవరు దయ్యాలు? పెద్ద దయ్యాలు ఎవరు? ఇలా ఎవరు రాక్షసులు? ఇప్పుడు మీ అయ్య పక్కన ఎవరున్నారు? సంతోష్ ఉన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని అందరు కబలించడం సంతోష్ ఉన్నాడు అనుకోవాలనా? ఇప్పుడు హరీష్ రావు కూడా పోతలేడు ఆ ఫామ్ హౌస్లో. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ తెలుసుకోలేక
పెండ్లామేమో ఇంట్లో కొట్లాట పెట్టుకుంటున్నట్టుంది పాపం మా తమ్ముని కేటీఆర్ని. ఇంకా ముఖ్యమంత్రి ఎప్పుడైతే పవరే వాయ నీ ముఖానికి ఎప్పుడు వస్తారా నీ పిల్లలం తిడతాంగా మన తెలంగాణలో అట్లనే ఎవరో పంచాయతీ ఉంది పాపం. అందుకని పొద్దులేసి ముఖ్యమంత్రిని పట్టుకొని అంటా ఉన్నాడు ఆయన. ఈ హరీష్ రావు కూడా చూసిండు ఆయనతో కూడా ఏం వర్కౌట్ అవుతలేదు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి నేను జాగృతి అని కొత్త దుకాణం మొదలుపెట్టి అందరినీ అటాకులు చేయించుడు. మొన్న తీన్మార్ మళ్ళీ ఆఫీస్ మీద సరే ఆయన మా పార్టీలో పోయిండా ఏమన్నా పోయిండా అది అప్రజాస్వామ్య పనులు. ఆయన మాట్లాడే సామెతనో మరి ఏమనడో ఎవరికి కూడా ఇద్దరిది కూడా తప్పులే. చెయ్యని మాట్లాడలు అట్లాంటి వ్యవహారాలు చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేవు. ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి రాజకీయ నాయకులు? అసలు రాజకీయాలు రావాలంటే అసలు మామూలుగానే ఆడవాళ్ళం రాము. మన తెలంగాణ వాళ్ళం దట్టు ఎంతో కష్టాలు పడే అమ్మ అది చెడ్డ ఫీల్డ్ పోవద్దు అనుకునే వాళ్ళము. అట్లాంటిది ఇప్పుడు ఇవన్నీ చూసినాక అంచె పచ్చి బూతులు రావాలి. ఆడైనా మొగైనా తాగుడుతో సంబంధాలు ఉండాలా, మాఫియాతో సంబంధాలు ఉండాలా, అబద్ధాలు చెప్పాలా, డ్రగ్ వాళ్ళతో మాఫియా ఉండాలా, డ్రగ్ సప్లైలు చేయించే వాళ్ళతో ఉండాలా, సినిమా యాక్టర్ల లైఫ్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసే క్యారెక్టర్లు ఉండాలా, మర్డర్ కేసులతో రిలేషన్స్ ఉండాలా, పార్టీలు ఉన్న వాళ్ళు భూదందాల కబ్జాలో ఉండాలా, భూ మాఫియా చేస్తూ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరికి ఉండాలంటారు? ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి కదా నాన్న. అట్లుంటే అట్లున్నాయి కాబట్టే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఖజానాలు బాగా నిండిపోయినాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు హరీష్ రావుదే ఉంది, కేటీఆర్ ఖజానా అలాగనే ఉంది. అయ్య ఖజానా గుప్త నిధులు ఏడ దాచిపెట్టిండో అయ్యది వేరేనే ఉంది, ఇక బిడ్డది బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా నేను చేద్దాము నాకు రావాలనేది ఆవిడనే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మెచ్చుకుంది కదా. మరి మా రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంది కదా ఆమె కూడా. ఆయన బీసీలకు సంబంధించిన నిర్ణయాన్ని బాగానే మాట్లాడారు, కరెక్టే అని అపోజిషన్ లీడర్లు మాకున్న కమ్యూనిస్టు సోదరులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. మోదీ చేయలేంది మనం చేశాము. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు గవర్నమెంట్ నడిపించినామని మోదీ అంటే గుర్తొచ్చింది. నిన్న బీజేపీ నూతన రథసారథి నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఒక మాట అన్నాడు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది నెరవేర్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో మరి మీరే హామీ ఇచ్చారు కదా, మీరే నెరవేరుస్తారా? చెప్తాను నేను ఇక్కడ వండి. ఒకసారి ఒక స్టేట్లో అది మేబీ తమిళనాడు రాష్ట్రాలు ఈ రిజర్వేషన్ విధానాన్ని అంటే 50% కంటే ఎక్కువ పెరగకూడదు అనేది రాజ్యాంగంలో రాసింది కదా. కానీ ఒక అందులో మళ్ళీ అప్లికేషన్ అంటే మళ్ళీ ఒక సెక్షన్లో సబ్ సెక్షన్స్లో మళ్ళీ రాసి ఉంటుంది. న్యాయ కోవిధులకు అడిగితే చెప్పారు, ఒకవేళ రాష్ట్రం అనుకుంటే దాని అధికారాల పరిధి లోపల అది సమ్ ఎక్స్టెండ్ వరకు పెంచుకోవచ్చు. మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేసి కన్విన్స్ చేసుకొని అది తీసుకొని వెళ్ళడానికి తప్పేం లేదు. మోర్ దెన్ 60% వరకు కూడా వెళ్ళొచ్చు అన్నారు. మరి వీళ్ళే ఒకప్పుడు ఎంఐఎం వాళ్ళకు 12% ఇస్తానన్నాడు. ఇచ్చాడా చెప్పండి? నా ఇష్టం నేను ఇస్తానన్నాడు. మరి ఎందుకో మీ నాన్న ఎందుకో ఇంప్లిమెంట్ చేపియకపోయా? అంటే 50 దాటి నేను చేస్తాను అని ఈ ఎగ్జాంపుల్ నువ్వు అప్పుడు వాడావు కదా, నువ్వెందుకు చెప్పాలో నాయన అప్పుడు? రామచంద్రరావు చెప్తుంది ఏంటంటే మాకు కేంద్రానికి సంబంధం లేదు, అది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ నెరవేర్చాలి, రాజ్యాంగబద్ధంగా నువ్వు చూస్తుండండి బీజేపీ వాళ్ళు మీ చేతగానితనాన్ని ఇంకా అంతకని ఏమంటారు వాళ్ళు. రామచంద్రరావు పాపం మంచి ఆయన, హైకోర్టు నాకు కూడా మంచి సంబంధము, అంటే నేను బీజేపీలో కూడా ఉన్నాను, కొన్నాళ్ళు పనిచేశాను, కానీ అందులో ఇవన్నీ నచ్చవు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఎక్కడైనా నేను ఒకటే చూస్తాను, అధికారం కోసం ఉంటాను నేను. అధికారం కోసం నేను ఏ పార్టీకి పోలేదు ఇప్పటి వరకు. అధికారం లేనప్పుడు వెళ్తాను. నేను అది చూసిన తర్వాత ఒక బీసీ నాయకుడు కదా అనుకొని నేను వెళ్ళి చూస్తే బీసీ లేదు, పాడు లేదు, మనుధర్మ సిద్ధాంతం నడుస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా అదే లెవెల్లో ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళ పైన హ్యాండిల్ చేసే వాళ్ళంతా మను వాళ్ళే, మధ్యలో ఉండే వాళ్ళంతా హై లెవెల్లో క్యాస్టిజంలో అప్పర్ కాస్ట్ ఉన్న వాళ్ళే ఈ బీజేపీని రూల్ చేస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నంత వరకు ఈయన ఎప్పుడు కూడా ఈ 3వసారి ప్రధానమంత్రిగా మీ ప్రధానమంత్రి పార్టీ లెవెల్ కాదు, మా దేశానికి ప్రధానమంత్రి అయిన మా దురదృష్టము ఆయన 3వసారి అయ్యింది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని డిక్లేర్ చేసే సత్తా లేనోళ్ళు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం లోపల బీజేపీని అధికారం చేసుకొని రాలేకపోయారు. అసలు వీళ్ళకి అర్హత వీళ్ళకి లేదు, ప్రశ్నించే అర్హత లేదు. పాపం రామచంద్రన్ గారు మొన్ననే వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు చాలా సాత్వికమైన మృదు స్వభావి
కాబట్టి మీరే ఇచ్చారు కాబట్టి మీరే చూసుకోవాలన్నాడు కానీ మాకేమి అగెనిస్ట్గా మేము తీసుకోవడం లేదు. అవును మేమే పెట్టాము, మీ మోదీకి చేతగానే మేము పెట్టాము. ఏ దేశంలో పెట్టేది ఆయన బీసీ నాయకుడైనా ఆయన పెట్టలేదు. కానీ పార్లమెంటులో దాన్ని లీడ్ తీసుకొని దాన్ని ఆమోద ముద్ర వేసే బాధ్యత ఇప్పుడు మా రాష్ట్రంలో ఉంటుంది కదా నానా. ఇప్పుడు మన రాష్ట్రంలో చేసాం, ఇది ఇంతవరకు హిస్టరీ ఎవరు చేయలేదు. రాహుల్ గాంధీ గారికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఒకటి తెలంగాణ విషయంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ దేవత. రాహుల్ గాంధీ గారు యువకుడైనాక ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాదు, గతంలో ఆ పార్టీ ఒక పక్కన అయితే స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఫలాలు ఆశించకుండా పనిచేస్తున్న పార్టీ. అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు బీసీలకు సంబంధించి 100% ఈ మా తెలంగాణ కనుక అయితే మోదీ ఇప్పుడు ఇంత మాట్లాడతారు కదా, అన్ని రాష్ట్రాల్లో ఇది తీసుకొని ఉదాహరణ తీసుకొని చేయమని చెప్పొచ్చు కదా. ఆయనే చేయాలి అది. ఆయన బీసీ నాయకుడు, ఆయన ఎంతసేపు ఆయనకు టైం ఎక్కడ అంటుడు కదా, జనగణన కులగణన దేశవ్యాప్తంగా చేస్తూ ఉంటుంది కదా మోదీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎవరి మాట విన్నట్టు, ఎవరి మాట ఎవరితో ఫాలో అవుతున్నట్టు? కాంగ్రెస్ మాట మంచి మాట కాబట్టి వింటున్నాను అన్నాడు కాబట్టి, లేకపోతే ఆయన వ్యతిరేకత వస్తుంది కదా, ఓట్ బ్యాంక్ దెబ్బ పడుతుంది. ఇప్పుడు బీసీలేదు కనుక నువ్వు మోదీ కనుక చేయకపోతే, ఆ మాట అనకపోతే, ఆయనకు అసలు రేపొద్దున ఆ బార్డర్లో గెలిచిండు, 400 అన్నాడు, ఎంత వచ్చింది చూసాం కదా మనము. ఈసారి అది కూడా ఉండదు. ఇక ఎట్లాగో వాళ్ళ పార్టీలు కూడా 2 వర్గాలు అవుతున్నాయి. నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ సపరేట్, ఈయన ఎవరు నచ్చట్లేదు. ఇద్దరు ఈ దుష్టద్రయం లాగా ఉన్నారు కదా, ఎవరు అమిత్ షా అండ్ మోదీ, వీళ్ళిద్దరున్నంత వరకు ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు మణిపూర్ సంఘటన గురించి మాట్లాడని మోదీ, అలాగే మనకు ఏదైతే యుద్ధం మీద రాంగ్ మాటలు మాట్లాడేసి మొన్న జరిగిన పహల్గామ్ సంబంధించిన దాడికి సంబంధించి ఇంతకుముందు మేము చేయించిందంతా కూడా భారత్ అకౌంట్లో మేమేపించామని చెప్పి యుద్ధం చేసిన యుద్ధ వీరులకు క్రెడిట్ దక్కనియకుండా ఈ దేశంలో ఉన్న నేను చెప్తేనే ఆపిందంటున్నావు. మరి ఇప్పటిదాకా వచ్చినాక నువ్వు అంతెందుకు? నేను ఇంటర్నేషనల్ మాట కూడా ఒకటి మాట్లాడతా. ట్రంప్ని గెలిపించిన తర్వాత ట్రంప్ మోదీ దోస్తానన్నాడు. మరి యుద్ధాలు ఆపిరా వీళ్ళిద్దరు? అప్పటికి ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. అట్లాగే రోహింగ్యాల గురించి మనకి ఇప్పుడు పెద్ద సమస్య. రోహింగ్యాలను తీసుకొని వచ్చి వాళ్ళకు అన్ని రకాల గుర్తింపు కార్డులు ఇస్తా అంటే మరి అది కూడా పెద్ద ఇష్యూనే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న సమస్యలు కానీ ఇతర దేశాల సమస్యలు కానీ మనకేం పట్టింపొద్దా? నీకు ఇప్పుడు రేపొద్దున బీహార్లో ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన ప్రతి మాటకు లింక్ పెట్టే మాట్లాడతాడు మోదీ. మళ్ళీ డ్రెస్ మారుతాడు, మళ్ళీ పోయి అక్కడ యూత్ల గురించి మాట్లాడతాడు, రైతుల గురించి మాట్లాడతాడు, మన్ కీ బాత్ అని రేడియోను వాడుకుంటాడు. అస్సలు ఒక పొలిటికల్ పార్టీ ప్రసార భారతిలో మాట్లాడకూడదు. ప్రధానమంత్రి దేనికి మాట్లాడాలా? 26 జనవరి రోజు, 15 ఆగస్టు రోజు మాత్రమే మనం గతంలో మాట్లాడిన దాఖలాలు మనం చూసాము. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రులు కానీ వీళ్ళు ఈ 2-3 సబ్జెక్టులు మాత్రమే వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు. ఈయనేందండి ఇన్ని వేల కోట్లు పెట్టి అదేంటి మన్ కీ బాత్ అని మాట్లాడతాడు? ఎవరి డబ్బులు బాబు? నువ్వు ఇంది డబ్బులు తీసుకొని నువ్వు ప్రసార భారతీయను కూడా నువ్వు ఓన్ చేసుకొని ప్రచారానికి వాడుకుంటున్నావు. ఇప్పుడు నీకు నార్త్లో ఎంతమంది ఎంపీలు ఎక్కువ ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడున్న రైతులు అక్కడున్న వాళ్ళ మీద కూడా నువ్వు పూర్తి లెవెల్లో ఏమి చేయలేకపోయినావు ఇప్పటి వరకు. అందుకే మేము కూడా ఏమంటున్నాము, ఎంపీల సంఖ్య పెంచమంటున్నాం మేము. మళ్ళీ దాన్ని రీకౌంటింగ్ చేసి చేయమంటున్నాం మేము. ఎందుకు మాకు ఇప్పుడు ఇక్కడ సౌత్లో లేరు, మాకు ఎంపీలు లేరు కాబట్టి మనకి వాళ్ళు ఎంతసేపు అక్కడ నార్త్ రాజకీయాలతో గెలుస్తున్నాం కాబట్టి వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు పంజాబ్లో కానీ గుజరాత్లో కానీ ఇప్పుడు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి. వర్షాలు వచ్చి గుజరాత్లో కూడా మొన్న జరిగిన విపత్తులు కానీ ఏవి జరిగినా గతంలో మనకు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు చిన్న రైల్వే సంఘటన జరిగితే శాస్త్రి లాంటి వాళ్ళు రిజైన్ చేశారు. మీకు దమ్ముంటే చేయండి రా బాబు కేంద్ర మంత్రులు. ఈయన సహాయ మంత్రి ఉన్నాడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు. ఎన్ని డబ్బులు తెచ్చాడు చెప్పండి? ఏం తీసుకొచ్చాడు? కేంద్రంలో వీళ్ళ అధికారం ఉంది. బండి సంజయ్ సంగతి పక్కన పెట్టాడు పాపం. బండిలాగానే వాడుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు ఈయన మంత్రి కదా ఇప్పుడు ప్రస్తుతం. బండి సంజయ్ ఏం లేదు, మళ్ళా 2 గ్రూపులు, అమిత్ షా గ్రూపు, బండి సంజయ్. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా షెరో గ్రూప్ అంటారు. 100% ప్రూవ్ చూపిస్తాను నేను. ఒకరేమో అమిత్ షా గ్రూపు, ఇంకొకరేమో మోదీకి యూపీ వాళ్ళకి. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ ప్రధానమంత్రిని మార్చే 2వ కంటే ఎక్కువసారి ఇవ్వరు. ఇప్పుడు 70 ఏళ్ళది మొన్న వచ్చింది కదా, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడారు. 60 దాటిన వాళ్ళు 70 దాటిన వాళ్ళు ఉండకూడదు, అది ఎవరికైనా అని మాట్లాడితే అది మళ్ళీ మోదీకి కాదంట. అదేంది మరి యువకుడా?
అర్థం కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 60 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, పెద్దవాళ్ళు రాజ్యసభలోనే ఉండాలి లేదా పార్టీ పనిలో ఉన్నాడని 100% కరెక్ట్గా అన్నారు. సో నేను కూడా ఇప్పుడు అదే అడుగుతున్నాను, నాకేమి డబ్బులు ఇచ్చేది నాకేం వద్దురా బాబు, నేను సీనియర్ మోస్ట్ని, నేను కూడా మధ్యలో నేను చెప్పుకుంటున్నాను, నా స్వార్థం కూడా ఏం లేదు ఇలా. నేనేమంటున్నాను, ట్రాక్ తప్పుతుంది. ఏ జనాలైతే పర్మనెంట్ ఓటు బ్యాంకులు ఉన్న మా దళితులు, మా మహిళలు, ఈరోజు 50% ఉన్న మహిళలు గవర్నమెంట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఉన్నాం మేము. కానీ కులాల రొచ్చులు, ఈ కులము, ఆ బీసీలు, మళ్ళీ ఉప కులాలు, ఈ రొచ్చంతా పక్కన పెడితే ఇప్పుడు నాలాంటిది పార్టీ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, ఏఐసిసి లెవెల్లో నాలాంటిది అవసరం. మోదీ లాంటి వాళ్ళను మాట్లాడే సత్తా కానీ, పార్లమెంట్లో నిలదీసే సత్తా కానీ దళిత బిడ్డగా నాకున్నది. వీళ్ళు మమ్మల్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే పార్టీలో, నేను అడుగుతుంది అదే, రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను, మా అధ్యక్షుల వారిని కూడా నేను అదే రిక్వెస్ట్ పెట్టాను. మొన్న మేడం వచ్చినా, దీపాదాస్ ముంచి పెట్టినా, నాకు ఏ చైర్మన్లు వద్దు, ఏ ఎమ్మెల్సీలు వద్దు, నాకు దేవుడు ఎప్పుడో చూపించేశాడు అవన్నీ. నేను 2 రాష్ట్రాలకు చేసేసాను, నాకు అనుభవాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ సచ్చేదాకా ఆ కమర్షియల్గా ఉండేది నాకేం అవసరం లేదు, నేను అప్పుడు లేను ఇప్పుడు కూడా ఉన్నాను. సో ఏఐసిసిలో ఒక మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, అందులో దళితులు ఉండాలి, బీసీలు ఉండాలా. మా రాహుల్ గాంధీ గారు ఇది గమనించాలి అని కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా దీన్ని అభ్యంతరాలు పెట్టకుండా అవుట్ ఆఫ్ ద వే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాత్రమే రిపీటెడ్ చేస్తున్నారు. వాళ్ళు తప్ప ఇంకా మేధావులు లేరా ఏఐసిసిలో? రైట్. సో ఇక దాడుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కంటోన్మెంటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద 30 మంది దాడి చేసే ప్రయత్నం చేశారు. సో సొంత పార్టీ నేతలే కొంతమంది బడా నేతల బలం చూసుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని శ్రీ గణేష్ వాపోతున్నారు. సో ఏం చెప్తారు ఒక సోదరుడిగా, ఒక సొంత పార్టీ నేతగా శ్రీ గణేష్? ఫస్ట్ పూర్తిగా నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే మా తమ్ముడు చాలా మంచోడు గణేష్, చాలా సాత్వికంగా ఉంటాడు, ఎవరి దగ్గర వెళ్ళడు, ఎక్కడ కాంట్రవర్సీ కూడా ఉండదు. ఆ అబ్బాయి చాలా స్థిమితమైన బిడ్డ. ఆ పిల్లోడి మీద ఆ రకంగా దాడి చేయడంలో నేనైతే సొంత పార్టీ వాళ్ళైతే నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఇండైరెక్ట్గా అతని మీద అటాక్ చేయడం అని. ఇప్పుడు జరగరాంది జరిగితే ఈ లాస్ ఎంత లాస్ మనకి, అదేదో అదృష్టం బాగుంది కాబట్టి ఆ కంట్రోల్మెంట్లో మా ఎమ్మెల్యే గెలవడం చాలా నాళ్ళ తర్వాత, మళ్ళీ మా యువకుడు అనే అవకాశం ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు, గెలిచారు. మరి గెలిచిన వాళ్ళ మీద ఈ దౌర్జన్యం చేస్తే, ఈ రకంగా చేస్తే మేము ఎంక్వైరీ పెడతాం డెఫినెట్గా. ఎవరన్నది నిగ్గ తీరుస్తాము, ఎవడు చేశాడో వదిలిపెట్టాడు. మాకు వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అపోజిషన్ వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చాయి. సో అవి కూడా మేము పోలీస్ దాంట్లో రాసి కంప్లైంట్లు పంపిస్తాము, ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకుంటాము. దాన్ని తీసుకున్న తర్వాత ఇవన్నీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే బయటకు తిరగలేని పరిస్థితి ఉంటే, ప్రజల చేత వెనుకబడిన వ్యక్తి ప్రజల దగ్గర పోతున్నప్పుడు ఈ దౌర్జన్యాలు చేస్తే, ఈ అటాకులు చేస్తే ఏం రక్షణ ప్రజలకు నమ్మకం ఉంటుంది? ఆయన ఏం పాపం చేశాడు? మీలాగా దోపిడీలు చేయలేదు, మీలాగా కబ్జాలు చేయలేదు, మీలాగా ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల గురించి చెప్పబోతున్నాము, ఇస్తున్నాము, కొంత లేట్ అవుతుంది, మీరు దోచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి, బ్యాక్ ఇవ్వండి, మేము ఇస్తాము డెఫినెట్గా. అది ఎలా చేయాలనేది ప్రయారిటీ బేస్లో కొంచెం కొంచెంగా వెళ్తున్నాము. సో శ్రీ గణేష్ మంచి సోదరుడు అయితే, మంచి మంచి బిడ్డ చెప్తున్నా కదా. మాకు డైరెక్ట్గా ఉండకపోయినా చిన్న అబ్బాయి నా ముందు తమ్ముడు, లేలే వాళ్ళు ఎక్కడున్నా మంచి ఉండాలని కోరుకుంటా. నేను నాకు అక్కలాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులకి ఎవ్వరికి ఏది జరిగినా నేను ఒక పెద్ద అక్కలాగా నేను స్పందిస్తాను. నాకు ఆ భేషజాలు లేవు, అలాగే ప్రాంతాలు లేవు. నాకు 2 రాష్ట్రాలు సపరేట్ అయినా సరే అక్కడైనా నన్ను ఆదరించి గెలిపించారు తమ్ముళ్ళు. ఇక్కడైనా నా తమ్ముళ్ళు సోదరులు అటు ఆపోజిట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా నాకు అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆంధ్రాలో, ఆ తమ్ముళ్ళే ఎక్కువ, సోదరులు ఎక్కువ ఉంటారు నాకు. సరే మన తెలంగాణ బిడ్డలు ఏంటంటే వాళ్ళకి జరిగేదంటే అమాయకత్వంతో ఉంటారు, నమ్మితే అలా బ్లైండ్గా వెళ్ళిపోతుంటాం. సో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గమనిస్తున్నారు, డెఫినెట్గా దాన్ని కౌంటర్ ఇస్తున్నాము. శ్రీ గణేష్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిరా? కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఆ పిల్లోడు ఆ ఫోన్లు ఎత్తడంలో కూడా, ఫోన్ కూడా ట్యాపింగ్లు అనేది మేము చేయటం లేదు, వాళ్ళకి అలవాటైన విద్య కాబట్టి వాళ్ళే చేయించుకొని ఆయన మూమెంట్ కలుపుకున్నాడని నాకు అనిపించింది. మేము జనరల్ కలుస్తూనే ఉంటాం, మీటింగ్లు ఎక్కడ కలిస్తే నమస్కారాలు, అంతవరకు ఏం క్లోజ్గా ఏముంటుంది. పార్టీ అంటే ఇక ఫ్యామిలీ నాన్న, మాట్లాడినా మాట్లాడకపోయినా తమ్ముడే, అంతేనా కదా. మేము అట్లాంటి నాకైతే ఈర్ష్యాద్వేషాలు ఏముండదు. ఇప్పుడు తమ్ముళ్ళే రావాలి, యూతే రావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఇంకెక్కువ సంఖ్య బీసీలో కూడా యూతే ఇవ్వాలా. మహిళల్లో కూడా చాలా మంచి చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఈ లోకల్ బాడీస్ కూడా రాబోతున్న దాంట్లో కూడా ఉమెన్కి చాలా 50% ప్రయారిటీ ఇస్తే, అందులో మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నా డిమాండ్. అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ నుంచో
ఎంపీలు చేసిన ఫ్యామిలీ నుంచో అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. కామన్ జనాలు ముఖ్యంగా ఈ మహిళా గ్రూపులు అనేది పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళ నుంచి సెలెక్షన్ వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని 3-4 పేర్లు సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంటెలిజెన్స్ తీపించుకొని అందులో 50% ఇచ్చి మిగతా 50% లోపల అన్ని కులాల వరకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తే బాగుంటుంది. రైట్. సో ఇది మొత్తం మీద మాజీ మంత్రి పుష్పలీల సో చెప్తా ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల కుటుంబాలకు కాకుండా సో ఇండిపెండెంట్గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మహిళలకైనా బీసీలకైనా అదేవిధంగా ఎస్సీ మైనార్టీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ చెప్తూనే ఇక ఈ రకమైనటువంటి దాడులు సరైనవి కావు. సో దాడి చేసిన వారిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా మేమందరం కూడా ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండి నడుస్తాం. ఇక ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు అటు కేటీఆర్ అయినా కవిత అయినా చేసేటువంటి కామెంట్స్ కేవలం రాజకీయంగా మా పార్టీ మీద మా ముఖ్యమంత్రి మీద బురదలేటువంటి ప్రయత్నమే తప్ప ఎంత మేరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇతరితర అంశాలలో నిజాయితీ లేదు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మా సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసే ఛాన్స్ అసలు లేదు. ఆ పరిస్థితి గత 10 ఏళ్ల పాటు ఉండే. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కాళేశ్వరం అయినా ఫోన్ ట్యాపింగ్ అయినా ఇతరితర ఫార్ములా ఈరేస్ అయినా ఏ కేసు అయినా ఖచ్చితంగా విచారణ జరుగుతున్నాయి. ఎవరైతే ఆ దాడులకు పాల్పడరో గతంలో వాటికి మరి మెయిన్ రోల్ ఎవరైతే కీ రోల్ పోషించారో వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉన్నట్టు పుష్పలీల గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ కేసులు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి, ఎవరికి మరి ఉచ్చు బిగించబోతుంది భవిష్యత్తు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.